ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు జిల్లా పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారని ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. మంగళవారం నాడు ఆయన స్ఫూర్తి న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు పర్యవేక్షించారని చెప్పారు. ఈరోజు 1200 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినట్లు ఈవో తెలిపారు. మంగళవారం నాడు ఆలయంలో వివిధ సేవలకు గాను 1,04,100 రూపాయలు ఆదాయం సమకూరిందని ఈవో కొండలరావు తెలిపారు. 1200 మందికి పైగా అన్నార్థులకు అన్న సమారాధన నిర్వహించడం జరిగిందని ఈవో కొండలరావు చెప్పారు. అలాగే 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలను మధ్యక్షేత్రంలో నిర్వహించనున్నామని ఈవో చెప్పారు. 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా 12వ తేదీ నాడు 1 గంట నుంచి గర్భాలయ దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ఈవో తెలిపారు. 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గర్భాలయ దర్శనాన్ని పునఃప్రారంభించడం జరుగుతుందని కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. యథావిధిగా ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం, మండపం నందు ఉచిత ప్రసాదం కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈ నెల 12వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి 15వ తేదీ ఆదివారం రాత్రి వరకు శ్రీ స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవములు పూజా కార్యక్రమాలు జరుపుటకు మా స్వాములందరూ కూడా మేము నిర్ణయించుకున్నాం. ఈ పవిత్రోత్సవాలు కార్యక్రమం గురించి మా స్వామి వివరిస్తారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు భాద్రపద మాసంలో ఏటా జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు జరుపుటకు దైవజ్ఞులచే నిర్ణయించబడింది. అందులో భాగంగా 12వ తారీఖు గురువారం సాయంత్రం నుంచి అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభమయ్యి 15వ తారీఖు ఆదివారం నాడు మహాపూర్ణాహుతితో శ్రీ స్వామివారికి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో కానీ ఏ ఆలయంలో అయినా సరే పవిత్రోత్సవాలు ఆ యొక్క ఆలయ పవిత్రత కాపాడటం కోసము, అదే రకంగా ఆ సంవత్సరంలో జరిగినటువంటి అర్చనాది సర్వకైంకర్యాల్లో జరిగినటువంటి సమస్తములైనటువంటి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి దోషాల నుండి విముక్తి పొందడానికి, అదే రకంగా భక్తుల నుంచి కానీ సిబ్బంది నుంచి కానీ అర్చక స్వామి దగ్గర నుంచి కానీ ఏ రకమైనటువంటి తెలిసి తెలియక జరిగినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా పోయి ఆలయాన్ని పవిత్రత చేకూర్చి చేయటం కోసం చేసేటటువంటి ప్రక్రియే ఈ యొక్క పవిత్రోత్సవాలు. అందులో భాగంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు 12వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతుంది. 13వ తారీఖు ఉదయం స్వామివారికి సాయంత్రం ఊర్ధ్వే చక్ర పూజ, స్వామివారికి చక్రాన్ని ఆవాహన చేసి ఈ ఆలయానికి దర్శించుకునేటటువంటి భక్తులందరికీ రక్షార్థం చక్ర పూజ చేసి అధివాసత్రయం చేస్తాం. చేసిన తర్వాత 4వ రోజు శనివారం నాడు స్వామివారికి పూర్ణ పంచామృతాభిషేకం చేసి పవిత్ర ఆరోపణ కార్యక్రమాన్ని చేస్తారు. తదుపరి మహాశాంతి హోమాలతోటి ప్రాయశ్చిత్త హోమాలతో జరుగుతాయి. తదుపరి ఆదివారం నాడు స్వామివారికి పవిత్ర విసర్జన, తదుపరి మహాపూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అదే రకంగా భక్తులకు విజ్ఞప్తి, ఈ 4 రోజులు కూడా ఈ ఎక్కడా లేనట్టుగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలోకి గర్భాలయంలోకి భక్తులందరి యొక్క ప్రవేశం ఉంటుంది. కానీ ఈ 4 రోజులు మాత్రమే గర్భాలయ ప్రవేశం ఉండదు. కావున భక్తులందరూ ఇది గమనించాలి. శుభం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.